పొలాల్లో చేపలు పండాయి. జనం పండగ చేసుకున్నారు. దొరికినన్ని పట్టుకెళ్లి వండుకు తిన్నారు. అవును, కృష్ణా జిల్లాలో జరిగిన విడ్డూరం ఇది. చెరువుల్లోనూ కుంటల్లోనూ కృష్ణా నదిలోనూ ఉండాల్సిన చేపలు ఎగిరొచ్చి చేలల్లో పడ్డాయి. ఎలా పడ్డాయో ఎవరికీ తెలియదు. జనం మాత్రం వాటితో మజా చేసుకున్నారు. నందిగామ మండలం గొల్లపూడిలోని సీన్. ఈ ప్రాంతంలో 3 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పొంగుతున్నాయి. ఆ నీళ్లు చేల మీద నుంచి పారుతున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చాయో తెలీదు. మొత్తం మీద పొలాల్లోకి చేపలు వచ్చి చేరాయి. ఉదయాన్నే పనుల కోసం వెళ్లిన కూలీలు వాటిని చూసి ముందు కంగారు పడ్డారు. తర్వాత ఎటు చూసినా చేపలే కనిపించడంతో హ్యాపీగా పట్టేసి పులుసులో పెట్టేశారు. అయితే పొలాల్లో చేపల వాన కురిసిందన్న పుకారుతో ఊరు ఉడికిపోయింది. అలా అలా ఆ ప్రచారం పక్క ఊళ్ళకు కూడా పాకింది. పెద్ద వర్షం పడుతుంది. వర్షానికి చేపలు పడి ఉంటే పిల్లలు ఆడికొచ్చిన చేపలు వర్షాలు పైనుంచి పడ్డాయి అంటున్నారు. పైనుంచి కారణం ఏదైనా కానీ మొత్తం మీద ఒక్కొక్కటి 1/2 కిలో 1/4 కిలో బరువుండే చేపలు కావలసినన్ని కష్టపడకుండానే దొరకటంతో హ్యాపీగా ఉన్నారు గొల్లపూడి వాసులు. ఊళ్ళో ఇంకో 2-3 రోజులు ఫిష్ డిష్లు గుమగుమలేనంటూ సంబరపడిపోతున్నారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.